ఎవరు మాట్లాడనివ్వకండి. వాక్యం చూసుకుందాం. లోకా సువార్త, అందరూ బైబిల్ తెరవాలి. లోకా సువార్త 1వ అధ్యాయము, లోకా సువార్త 1వ అధ్యాయము 52వ వచనం. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను నెక్కించెను, ఆకలి ఉన్న వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం ఇక్కడ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, సింహాసనముల నుండి ఎవరిని పడదోస్తాడంట? బలవంతులని పడదోస్తాడంట. ఎవరిని ఎక్కిస్తాడంట? దీనులైనటువంటి వారిని. దీనులంటే ఎవరంటే, దేవుని మాటకి, దేవుని వాక్యానికి, దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకున్నటువంటి వారు. ప్రతి ఒక్కరి దాకా చెప్పాను చూసారా, 100వ వచనంలో చెప్తున్నటువంటి వారు. వారు దీనత్వం కలిగి ఉంటారు, దరిద్రత నుంచి విడిపించబడతారు. వారి ఏమంటే అపవిత్రమైన మాటలు రాకుండా పవిత్రంగా దాన్ని కాపాడుకునేటువంటి వ్యక్తులుగా మారుతారు. ఎదట మనిషి మీద ఎటువంటి అపకారమైనటువంటి మాటలు కానీ, దుష్కారమైనటువంటి మాటలు కానీ, వారికి వీరికి కజ్జాలు పెట్టేటువంటి ఆలోచనలు కానీ లేని వారిగా ఉంటారు క్రైస్తవులైనటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారికంట ఆయన పరలోక సింహాసనం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. ప్రభువా, నేను ఈ రోజు నుంచి నేను ఇక అలాంటి మాటలకి, లోకానుసారమైన వాటికి లోబడకుండా ప్రభు మాటకి నేను లోబడతానన్న వారు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. నేనున్నాను ప్రభు అనాలి. నేనున్నానయ్యా, నేనున్నాను. నేను మారు మనసు రక్షణ పొందిన తర్వాత నేను అదే పొజిషన్లో ఉన్నాను అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు? దేవుడి దగ్గర అడిగేటప్పుడు నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు ఒక్కసారి పరిశీలించుకుంటే, ఆ పరిశీలన బట్టి నీ కుమారుడు ఒక మనవి, నీ కుమారుడు ఉన్నాడు, నీ కుమారుడు వెళ్ళి మట్టిలో ఆ మురుగులో చేయి పెట్టి, 2 చేతులు పెట్టి, నువ్వు మంచి శ్రేష్టమైనటువంటి ఆహారం పెడదామని ఆయనకి మంచిది ఇష్టమైనది పాయసం వండామనుకో. ఆ పాయసం తాగడానికి ఆయన గబగబా వచ్చేసాడు, ఆకలేస్తుంది, గబగబా వచ్చాడు. వచ్చిన తర్వాత పాయసం నీవు ఇవ్వబోయేటప్పటికి ఆ చేతులు చూసావు. చూస్తే అక్కడ ఏముంది? అపవిత్రమైన మురుగు ఉంది. నీ బిడ్డలో నీ కుమారుడు కానీ కుమార్తె కానీ వారు బలహీనలు అవటం నువ్వు సహించగలవా? వారు తినకుండా హాస్పిటల్లో ఇబ్బందులు పడటం నువ్వు సహించగలవా? అందుకని ఏమంటావంటే, అయ్యా ఆ చేతుల్ని శుభ్రంగా కడుక్కొని, పరిశుద్ధంగా కాళ్ళు చేతులు కడుక్కొని, ఆ మలినమైనటువంటి వస్త్రాలు తీసేసి పరిశుద్ధంగా రా, నువ్వు తప్పకుండా దాన్ని నీకే ఏర్పాటు చేసి ఇచ్చాను. హల్లెలూయా. నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నాడు, దేవుని బిడ్డలారా, నువ్వు నీ చేతుల్ని పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి చేతులుగా మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, నా ప్రభు వారు కార్చిన రక్తపు గిన్నె నీ ఎదురుగా ఉందని ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇవాళ ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు నీ మొర వినకపోవడానికి కారణం ఏంటంటే, నువ్వు ఈ లోకానుసారాన్ని కూడా మూట కట్టుకొని నీ ఇంటిలో పెట్టుకొని యేసయ్య నా ఇంటికి రానంటే దేవుడు అంటున్నాడు, నువ్వు పవిత్రంగా ఉండవు, నువ్వు పరిశుద్ధంగా ఉండు. ప్రభువారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేటువంటి ఈ నాలుకతో నువ్వు అపవిత్రమైన మాటలు మాట్లాడినా కానీ ఆ ప్రార్థన ప్రభువారు వినరు. దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం విన్నప్పుడు ఆ వాక్యానికి, ఆ ఆజ్ఞానికి లోబడినట్లయితే, దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రానికి లోబడినట్లయితే తప్పకుండా కూడా నీకు ఆశీర్వాదాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వీళ్ళిద్దరిని చూస్తే, ఎవరిని? ఎలిజబెత్ని మరియాని చూస్తే, వారిద్దరూ చెప్పినటువంటి వచనం ఏంటంటే, ఇద్దరు ఎదురుపడంగానే వందనాలు చెప్పుకున్నారు. ఎందుకంటే నన్ను దేవుడు కరుణించాడు, నిన్ను దేవుడు కరుణించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మేలును పొందుకున్నవారు, మారు మనసు పొందినవారు, రక్షణ పొందినవారు ఎక్కడున్నా సరే, క్రైస్తవులు అన్నవారు ఎవరైనా కానీ కనపడితే 100వ వచనంతో వారిని ఏం చేస్తారు? దేవుణ్ణి మహిమపరుస్తారు. హల్లెలూయా. ఆ వ్యక్తి చెప్తాడప్పుడు ఏమంటాడో తెలుసా? ఈ సహోదరుడు క్రైస్తవుడు వందనాలు చెబుతున్నాడు, ఎంతో వినయము విధేయత కలిగిన వాడుగా ఉన్నాడో చూడండి, మనము ఉన్నాము.
ఇవాళ ఒక సంఘంలో ఉన్నవారు ఇంకో సమయానికి వందనాలు చెప్పడానికి మేము చెప్పమండి. చిన్నపిల్లలకు కూడా నేర్పుతున్నారండి ఆ మాటలు. ఒక చిన్న పిల్ల పాపలు ఇద్దరు ఆడుకుంటా ఉంటే మేము బయటకు వచ్చాము. బయటకు వస్తే ఆ పాప చెబుతుంది, అయ్యగారు వందనాలు అందవు పాప. ఆ కుటుంబం అంతా కూడా దేవుడి మీద ఆనుకోనుంది. వారికి ఇద్దరు కొడుకులైతే ఇద్దరికి ఒకే ఇంట్లో నుంచి ఇద్దరు కోడలు తెచ్చుకున్నారు. వారు ఎలా తెచ్చుకున్నారో తెలుసా? వాళ్ళిద్దరు కూడా కోడలు ఇద్దరు ప్రార్థనా పరులు. ఆ ప్రార్థనా పరులు అయితే ఇద్దరు కొడుకులు కూడా వారిద్దరిని చేసుకుంటారంటే ఇద్దరికి వారినే చేశారు. చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ ఇంట్లో నుంచి ఏదైనా ఒక అరుపు కానీ కేక కానీ ఎందామనంటే వినే పరిస్థితే లేదు. ఆ బిడ్డలకి నేర్పించింది ఏంటో తెలుసా? ఎవరు కనపడినా, ఏ వ్యక్తి కనపడినా, దేవుని బిడ్డ అన్నవారు ఎవరు కనపడినా ఆ పాప వయసు 5 సంవత్సరాలు, అయ్యగారు వందనాలు అన్నది. హల్లెలూయా. ఇంకో పాప ఉంది పక్కనే. ఈ పాప అంటుంది, ఈ అయ్యగారు మా అయ్యగారు కాదు, ఈ అయ్యగారికి నేను చెప్పకూడదు, ఈ అయ్యగారు మా అయ్యగారు కాదు, మాకు ఇంకో అయ్యగారు ఉన్నాడు, ఆ అయ్యగారికి నేను వందనాలు చెప్తాను అంది. చూసారా దేవుని బిడ్డలారా? ఇక్కడ తల్లిదండ్రులు చేసినటువంటి తప్పుదాన్ని బట్టి ఏం చేస్తారు? దేవుడి బిడ్డల్ని వేరుగా పెంచేవారిగా ఉన్నాం. హల్లెలూయా. నీ ఇంట్లో ఉన్నటువంటి నీ బిడ్డలు నలుగురు కూడా ఒక పరిస్థితుల్లో ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఒకరినొకలాగా వ్యత్యాసంగా పెంచుతున్నావు. దేవుని బిడ్డలారా, దైవ సేవకుడికి ఎవరైనా ఒకటి అక్కడ తల్లి అని కానీ, భార్య అని కానీ, పిల్లలని కానీ, మనవాళ్ళని కానీ, మనవరాన్ని అనేటువంటి వ్యత్యాసం కానీ కనపడిందంటే ఆ వ్యత్యాసం దేవుడు చూస్తాడు. నీ ప్రార్థన మాత్రం వినడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరిని? ఆ సింహాసనం ఎక్కించేది దీనులని, దరిద్రులని ఆయన సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడు. బలవంతుడండి, నాకేం పర్వాలేదు, ఈ లోకంలో ఏదైనా సాధించగలను, 100 మంది వచ్చినా కానీ వాళ్ళని వెలగదీసేయగలను, నాకు ఈ బలం ఉంది, నా వెనకాల 100 మంది జనం ఉన్నారు, నాకు అనేక మంది తెలుసు, నాకు సీఎం తెలుసు, పిఎం తెలుసు, నాయకులు తెలుసు, అందరూ తెలుసు, నాకు తెలియని వాళ్ళు ఎవరు లేరు, మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అంటారు కొంతమంది. ప్రభు వారు అలాంటి వారిని ఏం చేస్తారంట? పడద్రోయి పడతారంట. దీనుడు అంటాడు, ప్రభు అని రొమ్ము కొట్టుకున్నాడు, ఆయన సన్నిధిలోకి వెళ్ళాడు. అయ్యా అని ఒక వ్యక్తి ఏమో నేను అన్నీ చేశాను అంటున్నాడు, ఒక వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నేను దరిద్రుడిని, పాపిని, దుర్మార్గుడిని, నేను కనులెత్తి చూడటానికి కూడా నేను తగిన వాడిని కాను. ఎవరు ప్రార్థన ఆలకించాడు అక్కడ? దేవుడు. దేవుని బిడ్డలారా, ఒక సహోదరుడు నాతో చెప్పాడు, అయ్యా నేను పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను, ఎంతమందో నా బంధువులు కూడా వచ్చినటువంటి వారు, అతను మంచివాడు కాదు, మేము మాట్లాడామంటే మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారు, నేను చేయలేను, వేరే వాళ్ళు ఎవరు వస్తే మాట్లాడండి అని చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడు ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో, అంటే ఎక్కడ కూర్చుంటే అక్కడే దేవుని సన్నిధి, నీకు ఆపద ఎక్కడైతే వచ్చిందో అక్కడ కూర్చొని నువ్వు ప్రార్థిస్తే ఆపద నుంచి విడిపించగలిగిన వాడు ప్రభువే తప్ప ఆ ప్రభు పాదాలు పట్టుకుని వాళ్ళిద్దరు అలాగే కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఎన్నో వేల రూపాయలు కట్టాల్సింది ఆ వ్యక్తి కూర్చొని ఆ భార్య భర్తలు ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడి నుంచి విడిపించాడు దేవుడు. ఒక వ్యక్తిని పంపించి ఆ ఆపద నుంచి విడిపించి వారిని ఆదుకున్నాడు. హల్లెలూయా. ఎవరు పాదాలు పట్టుకున్నారు? వారు వెళ్ళి ఇక్కడే కూర్చున్నారు. వారు అన్యులు, దేవుడు ఎరగనటువంటి వారు. మా సహోదరుడు, మా సహోదరి, మా బ్రదర్, మా అన్నయ్య, మా వదిన గారు ఆ రోజు అక్కడ పోలీసు వారు వారిని ఏదో చిన్న విషయంలో అక్కడికి నిలబెడితే వారు ఎవ్వరు సహాయం చేసేలేరు వారని అక్కడ కూర్చొని ఏం చేశారు? ప్రార్థన చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. దీనులైనటువంటి వారిని దరిద్రులుగా మార్చే దేవుడు కాదండి. వారిని సింహాసనం ఎక్కించడానికి నా ప్రభు వారు సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు లేఖన వచనంలో, మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను తప్ప మీరు దరిద్రులు కావడానికి, దిక్కుమాలే వారుగా ఉండడానికి, పాపం అనేటువంటి రోగాలు పాలవడానికి నేను మిమ్మల్ని చేయడానికి రాలేదు. దేనికి వచ్చాడంటే ఆయన దీనులని, ఎక్కడ దరిద్రులని లేవనెత్తడానికి వచ్చాడు. హల్లెలూయా. నాకు 100 మంది ఉన్నారు అన్న వారిని ఏం చేస్తున్నాడు? పడదోతున్నాడు. ఎక్కడ నీ 100 మంది? ఏది నీ 100 మంది? అక్కడ సాక్ష్యం చెప్పింది. వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. 4లో 7వ నెల గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీ కూడా ఉంది. అక్కడ ఒక ఇంట్లో మేము చూసాము. దేవుని బిడ్డలు ఎందుకు చెప్తున్నారంటే జాగ్రత్తగా వినండి. మా బంధువులే, మాకు కావాల్సిన వారే. వాళ్ళ నాన్నగారికి కరోనా వచ్చింది. గన్నవరంలో కరోనా వస్తే ఆ కుమార్తెకి 9వ నెల అయితే ఆ కుమార్తెకి కూడా కరోనా వచ్చేసింది.
ఆ కుమార్తె కరోనా వచ్చింది, ఆ కొడుకు కూడా వచ్చింది, కానీ అతను బలం మీద ఉన్నాడు. ఆ కరోనా అతని నుంచి తొలగిపోయింది, ఈ కూతురికి వచ్చింది. వచ్చిన తర్వాత వారు భయం చూడు, వాళ్ళ భర్త చూస్తేనేమో MABS డాక్టర్ అయితే ఏంటి, యాక్టర్ అయితే ఏంటి, ఎవరైనా దేవుడికి ఒకటే ఎరగనటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుడు వెళ్ళారా, ఇక్కడ మనం విన్నటువంటి ఈ సాక్ష్యాన్ని బట్టి మీరు చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు చేసినటువంటి కార్యాలు వాళ్ళకి ఎంతైందో తెలుసా? ఖర్చు 4,50,000 ఆ పిల్లకి అంత అయింది. మరి రవి కుటుంబం చూస్తే వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారు. భార్య కూడా, నేను అడిగాను, నీ భార్య రాత్రంతా ఎక్కడ ఉందానంటే నా పక్కనే పడుకొని ఉందయ్యా. ఎన్నో నెల, 7వ నెల ఆ బిడ్డకి. ఎవరిచ్చిందో సొంతది చేసింది. ఇక్కడ మీటింగ్స్ జరిగినప్పుడు చేసింది, అయ్యా నాకు పిల్లలు కావాలి, పిల్లల్ని దేవుడు ఇస్తాడని అడిగినప్పుడు చెప్పాను. ఇక్కడ ఎవరు అన్న మొరపెట్టింది, ప్రార్థన చేసింది, దీనురాలు కలిగింది. నువ్వు దీనంతం కలిగి ఎవరి మీద నుంచుకోకుండా నువ్వు ప్రార్థన చేసినట్లయితే, దేవుడు పరిచర్య చేసినట్లయితే తప్పకుండా నీకు ఇస్తారు. అక్కడ ఇద్దరు పని చేశారు. ఎవరెవరు? మార్తా మరియా పని చేస్తా ఉన్నారు. మార్తా ఏమో ఎవరు పని చేస్తుంది? మంచి ఆహారం పెట్టాలి, మంచి ఇది పెట్టాలని మార్తా పని చేస్తుంటే, మరియా ఏం చేసింది? దేవుడి వాక్యానికి లోబడిపోయింది. దేవుడు చెప్పిన మాటకి లోబడిపోయి దేవుడు పాదాల దగ్గర కూర్చొని కన్నీరు కాస్తూ ఆయన చెప్పినటువంటి ఆశీర్వాద వచనాలను వింటూ హృదయాలను నింపుకుంటూ ధ్యానిస్తూ ఉంది. ఈవిడ ఏమో రుసలు ఆడుతూ ఉంది. ఏమని? ఏంటి ఇంటి ఎవరి గురించి వండి పెడతాను, ఇవన్నీ నీ కాదంటే వండి పెట్టేది చేసా, నువ్వు వెళ్ళి అక్కడ ఆవిడతో చోటు పెడతావు, నా దగ్గర పంపించవచ్చు, పంపిస్తే ఆవిడ కూడా చేసి పెట్టింది కదా. విన్నారా అక్కాయిలారా? విన్నారా? పంపిస్తే చేసి పెట్టింది కదా అని అంటే ప్రభు వారు అన్నారు, ఇది నేను చెప్పాను, ఇందాక చెప్పాను మీకు, ఇది ఈ తిన్న ఆహారం తింటాము, వాడు పంచ పరమాణాలు వేసి పెట్టవచ్చు, లేకపోతే బంగారు ముద్దలు వేసి పెట్టవచ్చు, ఏదైనా పెట్టవచ్చు, మళ్ళీ అది బయటికి పోయేదే. దేవుని జీవ ఆహారము అది అంతం వరకు నిన్ను నీ బిడ్డలను నడిపించేది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దీనులైనటువంటి వారిని ఆయన సింహాసనం మీద ఎక్కించి పరిశుద్ధులుగా చేస్తారు, తరతరాలకి తరగనటువంటి కృపలు ఇస్తానన్నాడు. నిన్ను ఐశ్వర్యవంతురాలుగా నిన్ను చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎట్లా ఉన్నావు? నీ చేతికి మాలిన్యం అనేది అంటించుకొని, నీ వస్త్రాలు మాలిన్యమైన వస్త్రాలు పెట్టుకొని, మనిషి దగ్గర మనిషి మాటలు మాట్లాడుతూ, మనిషి లేనప్పుడు మనిషి లేని మాటలు మాట్లాడే వ్యక్తిగానే ఉంటే నీ ఇల్లు ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు చేసేటువంటి పని పరిపూర్ణమైనది ఉండాలి. నన్ను అడిగింది అక్క, అడిగింది నన్ను, అయ్యా మా ఇంటిని చుట్టుముట్టినట్టుంది, ఎవరు చెప్పారు నీకు అన్నా? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు నీ దగ్గరికి వచ్చారన్నా? లేదు, ఆయనతో వచ్చేస్తాను. రవి కూడా 3-4 రోజుల్లో బయటకు వచ్చేస్తున్నాడు. నువ్వు అసలు రూపాయి ఖర్చు లేదు, భయపడాల్సిన పని లేదు. ఫోన్ చేశాను, రవి ఏం చేస్తున్నావు అంటే, అన్న ఒక పూట పెడుతున్నాను, నా సరిపోవట్లేదు, 2 ప్యాకెట్లు కావాలి చొప్పున అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం లేదు రవి, వచ్చేస్తావు, శుభ్రంగా తిను, ఆ 2 ప్యాకెట్లు కాదు 3 ప్యాకెట్లు లాగేసుకోను. దేవుని పిల్లలు చూడండి, దేవునితో సహవాసం కలిగిన వారిని, నీకు జ్వరం వస్తే నీ వరకే దాన్ని లిమిట్ తప్ప, నువ్వు చేసిన తప్పుదాన్ని బట్టి, నువ్వు చేసినటువంటి పనులు బట్టి నీకే వస్తుంది తప్ప నీ కుటుంబంలో ఉన్న వారిని ఎవరిని కూడా చుట్టుముట్టలేదు. ఎందుకంటే మన సహోదరుడు బావని చెప్పింది నిజమే. మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుమార్తె ఉంది, వాళ్ళ అత్తగారు ఉంది, ఆవిడ ఉంది, వాళ్ళ ముగ్గురికి కూడా దాన్ని స్వాతనే లేదు. దేవుడు వాళ్ళతో కూడా తిరిగినటువంటి వారి ఆ బిడ్డలు కూడా చెప్పింది, ఇట్లా పరిస్థితి అయ్యా అంది అన్నప్పుడు నేను చెప్పానమ్మా, మనకి దేవుడు ఉన్నాడు, మనం కూడా ప్రార్థన చేస్తాం. వాళ్ళు తెలియక పొరపాటు చేస్తుంటారు, తెలిసి మనం పొరపాటు చేయకూడదు. హల్లెలూయా. రేత్రి 1 గంటకో 1:30కో వెళ్ళాం వారి ఇంటికి, వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. ప్రభువా, నువ్వు తప్ప మాకెవరూ లేరు, మా దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ స్వస్థపరచొచ్చాము, ఆ డబ్బుని బట్టి స్వస్థపరుద్దాం, మళ్ళీ వస్తే మేము దాన్ని తట్టుకోలేని స్థితి. ఈ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, మా సహోదరుని జ్ఞాపకం చేసుకో. ఇది ఇంతటితో ఏమైపోవాలని? అంతమైపోవాలి. మళ్ళీ అన్నడికి ఆ కుటుంబం మీదకి ఏ ఉగ్రత రావడానికి వీళ్ళకు ప్రభువుని ప్రార్థన చేసాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు ఒక మీద విరోధంగా ఉండగొట్టడానికి వీలు లేదు. ఎలా ఉండాలి? దేని మనసు కలిగి ఉండాలి, అతను ప్రేమించే వారిగా ఉండాలి, వారి గురించి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. నేను ఎవరైతే గౌకర ఒక మాట అంటారో వారి గురించి నువ్వు ఎక్కువగా మొరపెట్టే వారిగా ఉండాలి. ఎందుకంటే నీకు అన్నీ తెలుసు కనుక. పరలోకం నరకం ఎక్కడ ఉందో నీకు
తెలుసు కనుక, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ జ్వరం పోగొట్టున్నాడు కనుక, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్నప్పుడు, యాక్సిడెంట్లో ఉన్నప్పుడు నిన్ను ఆ యాక్సిడెంట్ నుంచి తప్పిస్తున్నాడు కనుక, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ కుటుంబ సమస్యలో ఉన్నప్పుడు నువ్వు మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వాటి నుంచి విడిపిస్తున్నాడు కనుక, అందుకనే వారిని కూడా విడిపించేటువంటి మనస్సు మనకు ఉండాలి తప్ప మనం వారిని శపించే మనస్సు మనకి ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. ఎవరిని ఎక్కిస్తాడంటే ఇక్కడికి? బలవంతుల్నేమో దింపుతాడంట, దీనుల్నేమో సింహాసనం ఎక్కిస్తాడంట. అయ్యా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు ఈ లోకంలో, నువ్వే నాకు దేవుడివి అని అన్నవారిని ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడంట? పరలోకం ఎక్కిస్తాడంట. ఇక్కడ చూడండి, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాలు చూద్దాం. ఏంటండి? ఐశ్వర్యమును కలుగజేయవాడు, కలుగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే, సమస్తము ఆయనే. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. యెహోవా దరిద్రమును ఐశ్వర్యమును కలుగజేయవాడు ఆయనే, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. ఇంకో విషయం కూడా ఉంది ఇక్కడ. దరిద్రులను అధికారులతో కూర్చొని మహిమగల సింహాసనమును స్వతంత్రించుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేని గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభమును యెహోవా వశును, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నన్ను లేవనెత్తగలవాడు ఎవరు లేరు ఈ లోకంలో. ప్రభువారే నీకేది కావాలన్నా, ఏది ఇవ్వాలన్నా, నువ్వు ఏ ప్రాంతానికి నడవాలన్నా, దేవుని పని నుండి నువ్వు తప్పించుకొని పారిపోయినా కానీ నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నిన్ను పట్టుకునే దేవుడు. నా కుమారుడు తెలియక తప్పు చేస్తున్నాడు, తెలిస్తే ఎందుకు తప్పు చేస్తాడు అనేటువంటి ఆయన ప్రేమ స్వరూపి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము దేవుడిని మన మనస్తత్వము ప్రభు వారికి ఉన్నట్లయితే ఆయన మనల్ని ఎన్నిసార్లు శిక్షించాలండి? చాలామంది అన్నీ ఉన్నప్పుడు దేవుడి దగ్గర రాదు. అన్నీ ఉన్నప్పుడు దేవుడి దగ్గర రాదు. ఏమన్నా ప్రార్థన రాను, వస్తానండి, వస్తాను. ఏమన్నా ప్రార్థన, వస్తానమ్మా, వస్తాను. అన్నీ పోతే చూసా, పోయిన తర్వాత అప్పుడు యేసయ్యా నన్ను లేవనెత్తవా, కృంగి తిని ప్రభా, బాగుపడుతున్నాను ప్రభా. ఇదేంటయ్యా, మంచి బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు ఏమైపోయాను నేను అప్పటి నుంచి కేకలు వేస్తా ఉన్నాను కదా, అయ్యో ఆ స్థితిలో మీరు ఉండకూడదనే కదా నేను కేకలు వేస్తున్నానంటే నేను బుద్ధి తక్కువ అయిపోయానయ్యా. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? అన్నీ పోయిన తర్వాత, దరిద్రుడు అయిపోయిన తర్వాత. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ సమస్తము కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రభు దగ్గర ఉన్నాయి. ప్రభు దగ్గర నువ్వు దేనంతో కలిగి దీనుడిగా నువ్వు ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు అవన్నీ కూడా సమకూర్చువాడు. హల్లెలూయా. నిన్ను ఆ దరిద్రత నుంచి లేవనెత్తగలవాడు. నువ్వు అడిగిన ప్రతి ఒక్క అవసరతను తీర్చువాడు ఆయన. నువ్వు వెళ్ళే మార్గంలో సరళం చేయగలవాడు ఆయన. నువ్వే ప్రాంతానికి ఏ పని మీద వెళ్తా ఉన్నా కూడా ఆయన నిన్ను స్వస్థపరచువాడు. హల్లెలూయా. ఆ పనిని సఫలం చేసేవాడు ఆయన. నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభా నేను ఈ పని మీద పలానా చోటకు వెళ్తున్నాను, నా సహాయకుడు నువ్వే, నన్ను లేవనెత్తిన వాడు నువ్వే, ఆ మరణ పాయముల నుంచి నా బిడ్డలని నన్ను కాపాడిన వాడు నువ్వే, నువ్వు తప్ప నాకెవరు లేరు అనేటువంటి మనసు, అధ్యయనమైన మనసు నీకు కానీ మనందరికీ ఉన్నట్లయితే ప్రభు నిన్ను నన్ను కూడా విడిచేవాడు కాదు. హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టేస్తున్నావు దేవుడిని, నువ్వు వదిలిపెట్టేస్తున్నావు దేవుడిని. ఎందుకంటే లోకాసారమైనటువంటి లోక భోగ భాగ్య వెచ్చలకు లోపలిపోయి దేవుడిని విడిచిపెట్టేస్తున్నాడే తప్ప దేవుడు నిన్ను విడిచిపెడతానని ఎక్కడ కూడా లేఖనంలో చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వాక్యం సెలవిస్తుంది, దరిద్రులను అధికారులతో కూర్చోబెడతాడంట, దీనులను సింహాసనం ఎక్కిస్తాడంట, పడిపోయిన వారిని లేవనెత్తుతాడంట. నువ్వే పాపంలో జీవిస్తూ ఉన్నా కానీ అయ్యాని కేక వేస్తే ఆ పాపం నుంచి, ఆ ఎత్తు పల్లముల నుంచి నిన్ను తొలగించి భూమిని సమలేవలుగా చేసి నడిపించగలిగిన వాడు ఆయనేనంట. ఆయన మాట నువ్వు లక్ష్య పెట్టినట్లయితే తప్పకుండా నిన్ను ఈ ఉదయకాల సమయం దేవుడు లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మాటకి
ఉన్నంత మాత్రాన వారు సంతోషంగా ఉంటారని కానీ, వారికి పెద్ద పెద్ద మేడలు ఉన్నంత మాత్రాన వారు ఆనందంగా ఉన్నారని కానీ, వారు మంచి మంచి షూట్లు బూట్లు వేసుకున్నంత మాత్రాన వారు గొప్పవారు అయిపోయారని కానీ ఇక్కడ చెప్పట్లేదు. ఏంటో తెలుసా? దేవుని మాట నీ బిడ్డల నోట పలికిస్తే అది యావది ప్రపంచంలో ఉన్న డబ్బు బంగారం కన్నా విలువ కలిగినది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన బిడ్డలకి కోట్లు ఇచ్చినా కానీ వారు దొంగలైపోతారు. లేకపోతే ఆ డబ్బును బట్టి వారు వ్యభిచారులు, లేకపోతే సీటు ప్యాకెట్లు ఆడేవారు, గుట్కాలు వేసేవారు, సిగరెట్లు కాల్చేవారు అయిపోతారు తప్ప వారు మంచివారు అవడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఆయన అంటున్నాడు, ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడంటే దీనులను సింహాసనం ఎక్కిస్తానని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నీ బిడ్డలని మారు మనసు రక్షణ మార్గంలోకి నడిపిస్తే నిజము. చిన్న మాట, ఆ బిడ్డలు చిన్న బిడ్డలు అయినప్పటికి కూడా నేను వచ్చానని తెలిసినప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా వారి ఇళ్ళకి వెళ్ళలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు ఇచ్చినటువంటి అనుబంధం మాత్రం. దేవుడు కాచినటువంటి రక్తంలో ఉన్న ప్రేమ చొప్పునే మనమందరం ఇక్కడ నిలబడగలిగామే తప్ప లేకపోతే నా మాటలకి ఎవరు నిలబడతారు ఇక్కడ? హల్లెలూయా. నా జీవిత చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ నిలబడగలరా? సోదరులకు చెప్పాను నేను. ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు ఇదే మాదేపల్లి పట్టణంలో ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు పేపర్లు చెప్పి దాని మీద పేపర్ పెట్టారు మొఖానికి. అంటే ఎంత మంచివాడో నేను. నా దేవుడు ఇచ్చినటువంటి కృప చొప్పున, నా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం చొప్పున బయలుదేరి ఆయన కాళ్ళు మోసుకుంటా వచ్చాను. ఏమన్నాడో తెలుసా? దేని మనసు కలిగి ఉంటే నా సింహాసనం ఎక్కిస్తున్నా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు వందనం వచనములు ఎందుకు చెప్పాలో చెప్పాను నేను. దేవుడు నిన్ను నీ బిడ్డలను దీవించడానికి సిద్ధంగా ఉంటాడు. ఎంతమంది అండి ప్రతి ఒక్కరూ ఆరాధనకు వస్తూ ఉంటారు. ఆదివారం భక్తుల్లాగా వస్తారు. మరీ చెప్తున్నాను నేను, దేవుడు ఇచ్చినటువంటి సమయం వారానికి ఎన్ని? 7 రోజులు. 7 రోజుల్లో 2 రోజులు దేవుడికి కేటాయించే సమయం. 5 రోజులు నువ్వు ఎడతెరక పని చేసుకో. ఎంత సంపాదిస్తామండి దేవుడు నీతో ఉంటే? పరుగులు ఆదివారం వస్తే ఆడెవడో 1000 రూపాయలు ఇస్తానంటే చాలు, హలో హలో అనుకుని పోతూ ఉంటారు. సహోదరుడు, నేను వైజాగ్ వెళ్ళాలి, ఆ 2 కిడ్నీలు పోయినాయని నేను సంతకం చేయించి ఆపరేషన్ చేయను. నువ్వు వెళ్ళినా నువ్వు చేసినా అక్కడ స్వస్థత రాదు. ఎవరు వెళ్ళాలి ఆయన దగ్గరికి? యేసు ప్రభువు వారు వెళ్ళాలి. రాత్రి చేసాం ప్రార్థన, అతనికి స్వస్థత ఉంది, మరణం లేదు ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. దీనులైనటువంటి వారిని సింహాసనం ఎక్కించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరణం లేదు. ఎవరు కిడ్నీ ఎవరు పెడతారండి? పెడితే సక్సెస్ అయిందా? ఒకవేళ ఆ కిడ్నీ కానీ తీసేసి ఈ మయం జరిగినాయి హాస్పిటల్లో, ఒక కిడ్నీ అని వెళ్తే 2 కిడ్నీలు తీసేసుకుంటే ఈ కిడ్నీ వేసారో వేయలేదో తెలియదు, గుట్లేసిన తర్వాత మళ్ళీ వెళ్తే కిడ్నీ లేదని వాళ్ళు ఈ 2 కిడ్నీలు తీసుకెళ్ళి అమ్మేసేవాళ్ళు. చూడండి దేవుని బిడ్డలారా, ప్రభుతో మనం దీనులని ఆయన సింహాసనం, ఐశ్వర్యము, ప్రతి ఒక్క అవయవము వాడైపోయినప్పటికీ సృష్టించేవాడు. అందుకనే చెప్పాడు యేస్కేలు గ్రంథంలో, యేస్కేలు ప్రవక్తతో మాట్లాడాడు. యేస్కేలు ఎల్లు, అక్కడ లోయలో ఎండిపోయిన ఎముకలు పడి ఉన్నాయి, ఆ ఎముకల మీద నువ్వు నడవన్నప్పుడు ఏంటి ప్రభా ఎముకల మీద నడితే ఏమవుతాయండి? ఎముకలు ఎప్పుడో ఎముకలు అవి, వాటి మీద నడితే ఏమవుతాయి? ఇరిగిపోతాయి కదా అన్నప్పుడు నువ్వు అవిశ్వాసం కాక విశ్వాసంతో నేను చెప్పిన పని చేయనప్పుడు నాకెందుకు ప్రభా, నువ్వు చెప్పింది నేను చేస్తానని వెళ్ళిపోయాడు. ఆ ఎముకల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నడుచుకుంటూ వెళ్ళగానే మళ్ళీ ప్రభు చెప్పాడు జీవాత్మ మూలమన్నాడు. ఎప్పుడైతే జీవాత్మ ఊగు అని అన్నాడో ఎముకలన్నీ లేచి నిలబడిపోయింది. టక టక టక. ఎంత సౌండ్ అండి! అదే మనం అయితే పిండి ఆగిపోతున్నాను. దేవుడు బిడ్డలారా, దేవుడు చేసే కార్యాలు నువ్వు చూడలేకపోతున్నావు కదా. కారణం ఏంటంటే నువ్వు భయం భక్తి లేని వారిగా ఉంటున్నావు. దేవుడు ఉంటే నువ్వు దేనికి భయపడే వ్యక్తిగా ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే ఆ యేసుకేలుకి చెప్పిన మాట చెప్పాడో, ఎప్పుడైతే ప్రభు వాక్యము
స్వరము ఆయన కనపడుతుందో ఆ మాట విని ఏనగానే ఈ నోటి అమ్మట పలకకు మునిపే ఈ ఎముకలన్నీ లేచి నిలబడి హల్లెలూయా హల్లెలూయా. దేవుని పిల్లరా, అతను వైజాగ్లో ఉన్న అతని గురించి మనకి ఎవరికి తెలియదు. అది ఒక అన్నయ్యే. ఆ అన్నయ్య ఎందుకు నేను వైజాగ్ వెళ్ళాలంటే ఆదివారం పరిశుద్ధ దినాన్ని వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఎందుకంటే దేవుడికి ఇష్టమైన కుమారుడివి కుమార్తెలు మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నప్పుడు అన్నయ్య ఆగిపోయినప్పుడు ఏంటనే ఆ సమస్య అంటే దేవుడికి ఆల్రెడీ ముందు వెళ్ళిపోయింది ఆ మాట. హల్లెలూయా వెళ్ళిపోయింది. చూడండి, సంఘం అంతా రాత్రి అంతా కూడా ప్రార్థన చేసాం. ఆయన ఎవరో మనకు తెలియదు, ఎప్పుడు మనం చూడలేదు, అతను ఏ స్థితిలో ఉన్నాడో కూడా మనకు తెలియదు. కానీ ప్రభువు తెలుసు కనుక దీనమైనటువంటి ఆ భార్య ఏడ్చినటువంటి, ఆ తల్లిని ఏడ్చిన, ఆ పిల్లలు ఏడ్చినటువంటి వేడుక వెళ్ళాడు ప్రభువారు. అది దైవ సేవకుడి ద్వారాగా వినిపించి ప్రార్థన చేయించాడు. హల్లెలూయా. దేవుని పిల్లల దీన మనసు కలిగిన వారు నువ్వు కష్టాల బాధల్లో ఏ అడవిలో ఉన్నా కానీ ప్రభువారు ఆ ప్రార్థన వింటే మాత్రం తప్పకుండా ఏలియాకి ఎలాగ ఆహారం పంపించాడో మనకు కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23:12 వచనం. అబ్బా చూడండి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నట్టు మాట ఏంటంటే ఎవరైతే హెచ్చించబడతారో ఇందాక చెప్పాడు ప్రభువారు. ఎవరన్నా నాకు 100 మంది ఉన్నారు, నా వెనకాల కోట్లు డబ్బు ఉంది, దేన్నైనా సరే కొనగలను, దేన్నైనా సరే సాధించగలను, ఇలాంటి వారు 100 మందిని, ఇలాంటి భార్యలు 10 మందినైనా చేసుకోగలను, ఈ భార్య లేకపోతే నాకు పెద్ద లెక్క ఏంటి అనేటువంటి వారు చాలామంది ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. యవనస్తులారా, సహోదరులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. నీతో ఆకలి, బాధలు, కష్టాలు, శ్రమలు అన్నీ సహించి నీకు మంచి శ్రేష్టమైన బిడ్డల్ని ఇచ్చి ఆవిడ కొంచెం వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి, కొంచెం బలహీనరాలుగా అయిపోయేటప్పటికి నువ్వెవరైనా చూస్తున్నావు? నువ్వు నీ డబ్బు వైపు, నీ అహంకారం వైపు, నీ బలం వైపు చూసుకుంటున్నావు తప్ప నీతో నడిచినటువంటి వ్యక్తి వైపు నువ్వు చూడలేని వ్యక్తిగా ఉంటున్నావు. అందుకని అంటున్నాడు ప్రభువారు, ఎవరినంట చదువు మసారి చదువు, తాను హెచ్చించుకున్నవాడు నేల మీద చదువులు పడిపోతాడు అంతే, ఇక ఆయన లేవనెత్తలేడు. దేవుని మాట నీవు కానీ హెచ్చించుకున్నావా నువ్వు చదువులు పడాల్సిందే, చదువులు పడాల్సిందే. ఇక నేను లేపేవాడు ఎవడో లేడు. అయ్యో ఆ భక్తుడు పాడుతున్నాడు, ఎవరన్నాడు తెలుసా? కృంగితిని నా ప్రభువా, కృంగితిని నా ప్రభువా, లేవనెత్తుము ఈ పాపిని, లేవనెత్తుము ఈ పాపిని, హృదయారణ్యములో నీ కృంగిన సమయములో, హృదయారణ్యములో నీ కృంగిన సమయములో వినిపించుచున్నది ఏమంటున్నాడు దేవుడు? అయ్యో నేను లేవనెత్తయ్యా, అయ్యో నేను దరిద్రుడైపోయాను, అయ్యో నేను బలహీనైపోయాను, అయ్యో నా అహంకారం చొప్పున సమస్తాన్ని పోగొట్టుకున్నాను ప్రభువా, నా భూమిలో నుంచి, ఆ జగత్కాల భూమిలో నుంచి నన్ను లేవనెత్తు దేవా, దరిద్రుడైపోయానయ్యా, నా వ్యాధి బాధను బట్టి నన్ను లేవనెత్తయ్యా కేకలు వేస్తున్నాడు. అప్పుడు ప్రభువా ఏమంటున్నాడు? వినపడుతుందో కేక, కానీ ఆయన దగ్గరికి రావాలంటే ఎలా రాగలండి? దేవుని బిడ్డలారా, నువ్వు హెచ్చించుకునే స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే నీ బిడ్డలే కాదు, నువ్వు పెట్టే ఆహారంలో కూడా ఆ హెచ్చింపు ఉంటుంది. నీ బిడ్డలు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకేంటి అనేటువంటి అహంకార స్వభావం కలిగిన వారిగా ఉంటారు. వారు ఏమవుతారో తెలుసా? ఐశ్వర్యవంతుల్ని చేయాలని దేవుడు ఆలోచిస్తుంటే నువ్వు నేనేం చేస్తున్నావు అంటే దరిద్రులను చేస్తున్నావు అండి.
ఒక తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను పలానా పనికి వెళ్తాను, ఒక 100 అంటే ఆ తండ్రి అడుగుతాడు, 100 ఎందుకు రండి అంటే తల్లి అంటే, ఇవ్వయ్యా, సంపాదించింది ఏం చేసుకుంటావు నువ్వు, కట్టుకుపోతావా ఏంటి? ఆడిని అడిగినప్పుడు, నాన్న ఈ 100 రూపాయలు మీ నాన్న తిరిగి తినక సంపాదించాడు రా, ఇది ఒక్కసారి 100 రూపాయలు సంపాదించడం నువ్వు నేర్చుకో, నీకు 1000 రూపాయలు ఇప్పిస్తానని ఏ తల్లి చెప్తున్నారు చెప్పండి? ఎవరు? నేను చెప్పానండి అన్నవారు ఎక్కడన్నా ఉన్నారు? ఇక్కడ తల్లి ఎవరన్నా? మీ నాన్న ఎంత కష్టపడ్డాడు రా 100 రూపాయలు రావడానికి. రేత్రి పగలు మనల్ని వదిలేసి, చిన్నపిల్లలు అయినప్పుడు ఇక్కడ వదిలేసి ఊర్లెమ్మటి వెళ్ళి వ్యాపారం చేసుకొని, టాపీ పని చేసుకొని, రకరకాల పనులు చేసి ఈ స్టేజ్కి నా దరిద్రత నా బిడ్డలకు రాకూడదని తిరిగి తినక ఆయన చేశాడు అని అంటే, ఆ కుమారుడు అడుగుతాడేంటంటే మళ్ళీ ఒకసారి 100 చెప్పాలి తల్లిదారా. బిడ్డలకి సపోర్ట్ ఇస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? చతుకులు పడేవారుగా చేస్తున్నారు, తాగుబోతులుగా చేస్తున్నారు, వ్యభిచారులుగా చేస్తున్నారు, దొంగలుగా మారుస్తున్నారు, గుట్కాలు తినేవారుగా చేస్తున్నారు, సిగరెట్లు కాల్చేవారుగా చేస్తున్నారు, అసభ్య కార్యములు చేసేవారుగా చేస్తున్నారు. హల్లెలూయా. అదే తండ్రి గురించి తల్లి చెప్పినట్లయితే వారు అలాంటి వారిగా మారారు. చూడండి దేవుని బిడ్డలారా, నువ్వు సంపాదించింది కరెక్టే, నీ బిడ్డలకి శ్రేష్టమైనది ఇవ్వాలని, కానీ నీవు ఒక్కసారి నీ కష్టము, నాకు ఒకసారి గుర్తొస్తూ ఉంటుంది. మన సహోదరుడు అబ్రాహ్మణయ్య శాలమక్క 120 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు వెళ్ళి 60 కిలోమీటర్లు రావడం. అసలు చూడండి, అసలు ఎంత కష్టమో చూడండి. నా దగ్గర ఒకరోజు 10:30-11 వరకు ఉన్నాడు. మళ్ళీ పొద్దున్నే లేచింది, కన్నీరు వచ్చింది నాకు. పొద్దున్నే లేచి వాళ్ళని గుర్తు చేసుకొని ప్రభు దగ్గర పాదాలు పట్టుకుంటున్నాను. ప్రభువా, వాళ్ళు ఏదో రకంగా అంత దూరం వెళ్ళకుండా చేయయ్యా, ఇక్కడ ఏదో పని జీవించు, వాళ్ళు పోషించబడితే చాలయ్యా, తర్వాత విషయం తర్వాత నువ్వు చేద్దు అని ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన రాబోయే దినాల్లో ప్రభువారు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీకు తెలిసినటువంటి వ్యక్తి బలహీనుడిగా బాధల్లో బంధకాల్లో పడి ఉన్నప్పుడు అతన్ని పుండి మీద కాకి పొడిచినట్టు పొడవకుండా, పుండు మీద కాలం తిమ్మినట్టు చెప్పకుండా నువ్వేం చేయాలి, నేనేం చేయాలంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ప్రభు వారు అంటారు, నీ బిడ్డలని తరతరాలకి తరగని వారిగా చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు శాపగ్రస్తులు అని అయిపోవాలని నువ్వు చేస్తే తప్పకుండా నీకు కూడా బలహీనత చేస్తాయి. అందుకే ప్రభు వారు అన్నాడు, హెచ్చించబడిన వారు చదువులు పడతారు, తగ్గించబడిన వారు ఆయన సింహాసనం ఎక్కుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది తల్లిలు చెప్తున్నారు, అయ్యా నీ తండ్రి ఇలా కష్టపడ్డాడు, అయ్యా ఇన్ని బాధపడ్డాం, మేము ఎలా ఉన్నాం, ఇవాళ ఇలా సమృద్ధిగా తింటున్నామంటే దానికి కారణం ఏంటంటే మీ నాన్న దేవుడు నిమిత్తంగా సజీవుడిగా ఉండబట్టేనయ్యా, ఆయన ప్రేమించబట్టేనయ్యా, లేకపోతే ఎన్ని యాక్సిడెంట్లు చనిపోవాల్సిన వాడు. ఇవాళ నువ్వెవరో నేనెవరినో తెలియదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళేమో మీరు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళేమో మీరు. ఎందుకంటే నువ్వు నిజంగా పుణ్యాత్మరాలు అయితే నీ ఈ వయసులో ఎంత దరిద్రత ఎందుకు వచ్చింది, ఎంత కష్టం ఎందుకు వచ్చిందని నువ్వు వెళ్ళిపోయేదా అడిగానయ్యా. లేకపోతే ఎందుకని ప్రభువారు ఆయనకి అలాంటి అసహాయం కనుక మనల్ని దీవించడానికి వచ్చాడు కనుక, మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడు కనుక ఆయన చెప్తున్నాడయ్యా, నువ్వు కూడా మారు మనసు పొందు, రక్షణ పొందయ్యా అని ఎంతమంది తల్లిని చెప్తున్నారమ్మా. అన్నం పెట్టేది తల్లిలా తండ్రిలమ్మా? చెప్పండి. అన్నం పెట్టినప్పుడు నీ కొడుకుని అడుగుతావే, అయ్యా ఏం కూర అనమంటావు ఇవాళ? చిన్నపిల్లల్ని అడుగుతున్నారండి తల్లులు, ఏం కూర అనమంటావు? అటు పోయినా పెద్ద అయిన తర్వాత నాకు మటన్ తీసుకొచ్చి పెట్టా అన్నాడు, ఆ పెట్టకపోతేనేమో ఎగురుతాతున్నాడు. చూసారా? పిల్లల్ని అడగచ్చు ఏంటండి? పిల్లలకి నేర్పాల్సింది తినే ఆహారం కాదు, దైవభక్తి, దేవుని ధర్మశాస్త్రం వారికి నేర్పించినట్లయితే వారు ఏది తిన్నా కానీ, వారు పచ్చడి వేసుకొని తిన్నా, నీళ్లు పోసుకొని తిన్నా శ్రేష్టమైన వారిగా ఉంటారు. హల్లెలూయా. నువ్వు కష్టపడేది నీ బిడ్డలు శ్రేష్టమైన వారిగా ఆ దరిద్రతని అట్లన్నింటిని తొలగించాలని నువ్వు చేస్తున్నావు, దాంట్లో తప్పు లేదు. కానీ దేవుని బిడ్డలారా, నువ్వెంతైతే కష్టపడుతున్నావో ఆ కష్టంలో ఒక పావంతు
నీ బిడ్డల గురించి కూడా ఆలోచించినట్లయితే నీ బిడ్డలు దరిద్రులు అవరు, దొంగలు అవరు, వ్యభిచారులు అవరు, తాగుబోతులు అవరు, సిగరెట్లు తాగరు, గుట్కాలు నవ్వులేవారుగా ఉండరు. ఎవరుగా ఉంటారు? మన మందిరంలో చిన్న బిడ్డలు ఉన్నారు చూసారా, వాళ్ళ వలె వాళ్ళ మొక్కల వలె పెరుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తారు, తల్లులు చెప్తారు, అయ్యా మీరు వాళ్ళు ఇట్టాగా, అయ్యా వీళ్ళు ఎట్టాగా, ఇంత పిల్లలు చెప్తారండి. వాడు అట్ట అంటున్నారు, వీళ్ళు ఇట్ట. ఏంటది? బిడ్డలకి నేర్పాల్సింది ఏంటండి? నేను అడిగాను ఉదయకాల సమయంలో ఉత్తర పత్రాలు చదివేటప్పుడు, ఏమయ్యా నీకు దేవుడు వాక్యం ఇచ్చాడా ఇవ్వలేదంటే, ఇచ్చాడయ్యా. ఏ వాక్యం ఇచ్చాడు? వాళ్ళ వాక్యం. ఓకే, చదువు. నేను అనుకున్నా నన్ను అడుగుతాడేమనుకున్నా. నన్ను అడిగితే తెలుసు వాత పడిపోయేది, వాత పడేది. ఎందుకు చెప్పానంటే రాత్రి చెప్పాను నేను, దేవుని ఇచ్చినటువంటి ఆ వాగ్దానం చదవాలి తప్ప బైబిల్ తెలిస్తే వచ్చేస్తే నువ్వు వెళ్ళే మార్గం అంతా ముళ్ళ కంచెలు, కష్టాలు, బాధలు అంటే ఇది నాది కాదు, ఇది పక్కింటోడిది. నిన్ను దీవిస్తున్నాను, నిన్ను ఆస్వాదిస్తున్నాను అని అనగా ఇదే నాది వాక్యం అంటారు కొంతమంది. అలా కాదు దేవుని బిడ్డ. దేవుని ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఆయన సింహాసనం కావాలంటే దేవుని సన్నిధిలో దేని మనసు కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది తల్లులు చెప్పలేని మాటలు ఏంటంటే, బిడ్డలకి దేవుని వాక్యాన్ని కానీ, దేవుని ఆజ్ఞలు కానీ, ధర్మశాస్త్రాన్ని కానీ, సేవకులకి లోబడేటువంటి మనసులు బిడ్డల నుంచి లోబడించేటువంటి వ్యక్తులుగా కానీ లేని వారిగా ఉంటున్నారు. దానికే వారు తొట్టిల్లిపోతున్నారు. దేవుడి దగ్గర నుంచి కొన్నాళ్ళకి తొలగిపోతున్నారు వారు. లేదండి, పిల్లర్స్ సరైనవి కావు. ఇంట్లో పిల్లర్లు 4 పిల్లర్లు సరైనగా లేకపోతే ఆ ఇల్లు ఎంత కట్టినా కానీ, ఎంత పైకి సుందరవనంగా లేపినా కానీ రాలిపోయినట్టు రాలిపోతుంది. ఏ సమయంలో కోల్పోద్దో తెలియదు, ఏ ఎండకి ఎండిపోద్దో తెలియదు, ఏ గాలివాకి పడిపోద్దో తెలియదు. దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఉండాలి. మనం వేసే పునాది మన బిడ్డలు 1000 తరాల వరకు కూడా వారు శ్రేష్టమైన వారిగా ఉండాలి తప్ప నీ పాపము, నీ శాపము వారి మీద ఉండటానికి వీల్లేదు. ప్రభువారు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీ పాపములను, శాపములను తొలగించు వాడిని నేను. నా రక్తములో మిమ్మల్ని కడిగాను, పరిశుద్ధపరిచాను, మిమ్మల్ని కేక వేసిన వాడిని. మీకు ఏ ఈవులు అంటే మంచి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో నాకు తెలియదా? ఏ సమయంలో ఏది ఇస్తే దాన్ని జాగ్రత్త పరుచుకుంటావు. నిజమే దేవుని బిడ్డలారా, చిన్న కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి మనం వజ్రం ఇచ్చాం. వజ్రం ఇచ్చి నాన్న ఇది జాగ్రత్త పెట్టంటే ఆ చిన్న బిడ్డ ఏం చేస్తాడు? దాన్ని ఆడుకుంటే ఎక్కడో పడేస్తాడు. అవునా కదా? అది శ్రేష్టమైనది నాన్న. ఆ బైబిల్ తీసుకొస్తున్నావు, నువ్వు ఎక్కడ పెడుతున్నావు? నువ్వు కాళ్ళ కింద పెట్టుకుంటావేంటి? భూమి మీద పెడతావేంటి? ఆ పరిశుద్ధ గ్రంథము ఆదియందు వాక్యం ఉండిన వాక్యమే దేవుడు ఏమన్నాడు? ఆ దేవుడి నుంచి నీ కాళ్ళ దగ్గర పెడుతున్నావురా, అది తప్పు అని ఒక్కసారి తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు మనం చెప్తే ఆ కుర్రవాడు కింద పెడతాడు ఆ బైబిల్ని. ఏమండి చెప్తాడు ఇంకో 10 మందికి. మా డాడీ మా మమ్మీ చెప్పారు, దేవుడు బైబిల్ దేవుడేనంట. ఆ దేవుడిని మనం కాళ్ళ దగ్గర పెట్టుకుంటే దేవుడు మన దగ్గర ఉంటాడంట అని. దేవుడు బిడ్డలారా, ప్రభువాక్యం ఇక్కడ సెలవిస్తా ఉన్నది. చదువు, ఒకసారి చదువు. తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడంట. నిజమే. దేవుని పని చేయండి, దేవుని పని చేయండి. మరొకసారి చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నేను ఒక పరిచారకుడిగా ఉన్నప్పుడు నేను పాత్రలతో లైవ్ చాలా యావది ప్రాంతం అంతా, ప్రపంచం అంతా తిరిగింది. మీకు అవనమ్మకంగా ఉంటే నేను ఎవరి దగ్గర సేవకుడి దగ్గర పరిచారకుడిగా ఉన్నాను ఆయన దగ్గరికి వెళ్ళి పేరు చెప్తాను, వెళ్ళి అడగండి. నేను మంచి వస్త్రాలు వేసుకొని వెళ్ళేవాడిని, మర్చించిన కానీ చూసేవాడిని కాదు. ఎందుకంటే అది నా భార్య ఉతికితే మర్చిపోద్ది. కానీ దేవుని పని చేస్తే దేవుడంట ఆయన ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెడతాడంట. హల్లెలూయా. ఈ మర్చిపోద్ది కానీ ఆయనకి చేసిన పని మాత్రం పోదంట. నేను దాన్ని నమ్మాను. చాలామంది పని చేసి నొచ్చుకుంటూ ఉంటారు, మారుతావని పని చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. చూడండి దేవుని బిడ్డలారా, ప్రభువారు అడుగుతాడు, కయ్యను
ఏబేలు ఎక్కడ ఉన్నాడు? ఏంటి నన్ను కాపలా పెట్టాడు చాలా మంది చెప్తా ఉంటారు. ఏంటి సహోదరుడు రాలేదు, అందులోనే ఏంటి రాఘులోనే రాలేదంటే, ఏంటయ్యా ఏమైనా చిన్నపిల్లవాడు పదాన్ని నేర్పాలన్నా రెండోసారి అడుగుతామా అంటే ఇతనికి అహంకార స్వభావం ఉంది. అహంకార స్వభావం ఉన్న వారిని హెచ్చరిపోతాడా, తగ్గించబడతాడా? తగ్గించబడతాడు. దేవుని బిడ్డలారా, మనం తగ్గించబడే వారిగా ఉండాలి తప్ప అహంకార స్వభావంగా ఉండేవారిగా ఉండటానికి వీలు లేదని ప్రభు వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు చెప్తున్నాడు, అహంకార స్వభావము మనలో ఉండడానికి వీల్లేదు. క్రైస్తవులు మారు మనసు రక్షణ పొందిన వారిలో నీ బిడ్డలకి మంచి ఈవులను ఇవ్వాలంటే ఎందుకు వచ్చి కూర్చున్నామండి మనము? యావతి ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, వేల కోట్ల మంది ఉన్నారు. అంతమందిలో ప్రత్యేకంగా నీ కుటుంబాన్ని మా కుటుంబాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు ఒక్కసారి పరిశీలించుకోండి. ఇదే మాదేపల్లి పట్టణంలో ఎన్నో వేల మంది ఉన్నారు. మేము ఆ ఎలక్షన్ టైంలో అప్పుడు ఆ సంఖ్య లెక్కేసినప్పుడు 5,000 చిల్లర మంది ఉన్నారు. మరి ఇప్పుడు ఇంకా పెరిగే ఉంటారు. అన్ని వేల మందిలో మనం ఇక్కడ కొంతమంది మనం ఇక్కడ ఎందుకు కూర్చోగలిగాం? ప్రభు వారు అన్నాడు, నిన్ను నన్ను మన బిడ్డలని ఆశీర్వదించడానికి మిమ్మల్ని కేక వేశాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ధర్మశాస్త్రానికి నీ బిడ్డల్ని లోబడే వ్యక్తులుగా నువ్వు చేసినట్లయితే ప్రభు వారు అంటున్నాడు, నిన్ను నీ బిడ్డల్ని ఆశీర్వదించడానికి కేకేశాను తప్ప నేను శపించువాడను కాను అంటున్నాను. హల్లెలూయా. నువ్వైతే ఏమంటావో తెలుసా? నా మాట వినట్లేదు, నా పని చేయటం లేదు, నా కుమారుడు కాదు, వీడు పోయిన పర్వాలేదు అంటూ దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి కేకేశాను, నీ బిడ్డను దీవించడానికి కేకేశాను, తరతరాలకు తరణాలుగా ఉండాలని నేను చెప్తున్నటువంటి మాట భూమి ఆకాశం గతించిన కన్నా మాట గతించదని మాట నీవు నేను వినాల్సిందే అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనల్ని అందుకు కేకేశాడే తప్ప నిన్ను దరిద్రులుగా ఇంటి వస్త్రహీనులుగా ఉండేవాడిగా ఉంచడానికి కేకేయాలి. ఏం చేయాలి? తగ్గించుకునే మనసు కావాలి, దీనత్వం కావాలి. ఆయన సింహాసనానికి నీ బిడ్డలందరూ వారసులు కావాలి. దావీదు మహారాజు అడుగుతాడు, అయ్యా బంగారము ఎండి చెట్లు మానులు అన్నీ కొట్టించాను, ఎక్కడ కట్టమంటావు మందిరం అని అంటే ప్రభు వారు చెప్తాడు, దావీదు నీ కుటుంబంలో నుంచి నీ వారసులు వస్తారు, వారు సింహాసనం ఎక్కుతారు, వారే ఆ మందిరం కట్టారు. హల్లెలూయా. దావీదు కానీ ఆ మందిరం కట్టినట్టయితే ఈ రోజున మనం చదవలేకుండా ఉండేవాళ్ళం. కానీ దావీదుని ఎందుకు వద్దన్నాడంటే అతను యుద్ధాలతో పాపముతో నింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుక ప్రభువారు ఆ అవకాశం దావీదుకి ఇవ్వలేదు. దేవుని బిడ్డలారా, మనకి ఇవ్వలేని ఆశీర్వాదాలు ఐశ్వర్యాలు మన బిడ్డలకు ఇవ్వడానికి ప్రభువారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నీలాగా నాలాగా మన బిడ్డల పాపంలో వాళ్ళు చేసిన వారు కాదు, వారు చిన్న బిడ్డలు. అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నారు, మిమ్మల్ని పాలతో పెంచానే తప్ప మిమ్మల్ని మాంసం మొక్కలతో పెంచాల. నిజమే, మనకి చిన్న బిడ్డలను ఎలా చూసుకుంటాము, వారికి చిన్న ఆహారం పెడితే అరగకపోతే చాలా అమ్మో అరగదేమో ఆహారం వద్దని శ్రేష్టమైన ఆహారం పెడతాం. ప్రభు వారు అదే చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు వారు అంటున్నాడు, నీకు కావాలా, నీ బిడ్డలకు కావాలా ఈ దినాన ఆశీర్వాదం అని అడుగుతున్నాడు. ప్రభు వారిని మీరు ఏమడుగుతారు అది అడగండి. నాకే కావాలా అంటే మీకు ఇస్తాడు. లేదయ్యా నా బిడ్డలు కావాలి, నేను మారుమనసు పొందాను, నేను రక్షణ పొందాను, ఆ పాపం నుంచి విడిపించబడతానయ్యా, నా బిడ్డలకు తరతరాలు కావాలి, నా జీవితం నా బిడ్డలకు రాకూడదు, నా వ్యాధులు నా బిడ్డలకు రాకూడదు, నా బలహీనత నా బిడ్డ మీద పడకూడదు, అది పడటానికి ఖాయంగా ఉంది. ఎందుకంటే నువ్వు వినట్లేదు కనుక. దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది, దీనులని ఆయన సింహాసనం ఎక్కిస్తాడు, హెచ్చరించబడిన వాడు తగ్గించబడతాడు. నాకేంటైనా పర్వాలేదు అంటాడు. రేపు పొద్దునే చూడండి, ఈ కరోనా టైంలో ఎంతమంది 50, 60, 40, 30, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాపురం చేసినటువంటి భర్తకి కరోనా వచ్చిందంటే భార్య ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతుంది సంచి తీసుకుని. నా దేవుడు అంటున్నాడు, నిన్ను నేను నా సింహాసనం మీద కూర్చోబెడతాను, నిన్ను దరిద్రులుగా నేను ఉంచాను. ఏ బలహీనతని
గుడారాన్ని తాకనేనని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయన చెప్పని మాస్కే దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయన స్తుతించున ఏ అపాయము రాకుండా నిన్ను దేవారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దేవారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముతో రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముతో రక్షకుడు. దేవుని నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున చీకటి వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోరువాడు. చీకటి తండ్రి ఆయన నీ ముందు పోరువాడు. సత్యమార్గం జీవమార్గం
స్తుతించు నా ప్రాణమా దేవుని ఆయనను స్తుతించు నా ప్రాణమా స్తుతి మహిమలు నీకే ప్రభు నిత్యము నీకే కొనియాడెదా స్తుతి మహిమలు నీకే ప్రభు నిత్యము నీకే కొనియాడెదా హల్లెలూయా 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 దేవుని నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా దేవుని ఆయనను స్తుతించు నా ప్రాణమా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభుయందు నమ్మిక కలిగి ఆయన ధర్మశాస్త్రానికి లోబడి నా సమస్తాన్ని నీకు అప్పచెప్తున్నాను ప్రభా, నా బిడ్డలని చీకటిగా మార్చువాడు నువ్వే, వెలుగుకరంగా తీర్చిదిద్దువాడు నువ్వే అని ఆ దేవుడికి అప్పచెప్తే ప్రభు అని ఏమంటున్నాడో తెలుసా? ఆ చీకటిని వెలుగుకరంగా మారుతానంటున్నాడు. హల్లెలూయా. నిజమే. నా విషయంలో అయితే 48 గంటలు మంచాన పడి ఉన్నప్పుడు నా భార్యను కూడా నేను దగ్గరికి రానియకుండా ప్రభుని స్తుతించాను. ఎంతో కంగారి, బాధ, లెగలేని స్థితి, బాత్రూమ్కి వెళ్ళేటువంటి ఓపిక కూడా లేదు. అయినప్పటికీ నేను ఏట్లకి భయపడలేదు. నేను భయపడింది ఒకటే, ప్రభా ఈ క్షణంలో నేను ఏదన్నా జరిగితే నీ పాద సన్నిధికి నేను రాగలనా లేదా అని నా జీవితంలో ఇంకేమైనా ఉన్నాయేమో జ్ఞాపకం చేయని సరి చేసుకుంటా ఉన్నాను. బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను, సరి చేసుకుంటున్నాను, ప్రభువారు నిదానంగా స్వస్థత ఇవ్వటం మొదలెట్టాడు. హల్లెలూయా. చీకటిని వెలుగుకరంగా మార్చేవాడు ఆ ప్రభువారే. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి విధేయత కలిగి నమ్మకంగా ఉంటే నేను లేవనెత్తడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు ఇక్కడ, ఏమని మాట్లాడుతున్నాడంటే ప్రభువారు చెప్తున్నాడు. ఏమని? లోకసువార్త 1:52 ఏమంటున్నాడు చూడండి. ఆపదల్లో ఉన్న వారిని మంచి పదార్థములతో సమతృప్తిపరచువాడు. ఎందుకంటే నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చి బలహీనురాలుగా ఉన్నావేమో, నువ్వు ఆపదల్లో ఏంటనేది దేవునికి చెప్తున్నావేమో, నీకు శ్రేష్టమైనటువంటి మంచి జీవ ఆహారాన్ని ఇచ్చి పంపిస్తాడే తప్ప నేను చింతల్లో ఉంచి పంపించే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, నీ యావది చింతంతా నా మీద వేసే, నీ భారమంతా నా మీద మోపు, నేను మోస్తాను. కానీ నీ చింత ఏంటో నువ్వు చెప్పుకోకపోతే నాకు ఎలా తెలుస్తుంది? దేవుని బిడ్డలారా, ప్రభు యందు నమ్మకం కలిగి ఉంటే తప్పకుండా యావది చింతంతా తీసివేసి నిన్ను నీ బిడ్డలని తరతరాలకి ఆయన సింహాసనం మీద కూర్చొని పెడతాడు, తరగని వారిగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరిద్దాము, ప్రార్థన చేద్దాం. అయ్యా అయ్యా అయ్యా, ఈ ఉదయం